హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 26వ భాగాన్ని వినేద్దాం. జాను చెప్పు, ఎవరిదంతా చేసింది అంటూ కోపంతో ఊగిపోతాడు రామ్. వంశీ అని అంటుంది జానకి. ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు రామ్. రామ్తో పాటు మిగతా వారు కూడా. రామ్ని చూసి కంగారుగా వంశీ అంటూ వంశీ పక్కన చేరిపోతుంది భయంతో. షాక్ అయి స్తంభించిపోతాడు రామ్ ఇంకా మహాలు. వారితో పాటు మిగతా వారు కూడా. చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లు ఒకరినొకరు చూసుకుంటారు. వంశీ తనకు చెప్పు, అతన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటుంది జానకి భయపడుతూ. వంశీ జానకిని ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు. జాను అంటూ జానకి దగ్గరికి వెళ్ళాలని చూస్తాడు రామ్. రామ్ అంటూ పిలుస్తాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు రామ్. జాను నిన్ను గుర్తుపట్టట్లేదు అంటాడు చంద్రశేఖర్. ఒక్కసారిగా షాక్ అయి నిలబడిపోతాడు రామ్. నాన్న అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది మహా. అవును అన్నట్టు తలూపుతాడు చంద్రశేఖర్ కన్నీటిని జారవిడిస్తూ. అందరూ కూడా నోర్లు మూసేస్తారు కన్నీటిని వదులుతూ. యాక్సిడెంట్ వలన తన తలకి తగిలిన గాయం వలన తన బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది. తనకి మనలో ఎవరూ గుర్తులేం, మనం ఎవరమో చెప్తే తప్ప జానుకి తెలీదు అని అంటుంటే షాక్లో అక్కడే నిలబడిపోతాడు రామ్. ఏడుస్తూ చూస్తూ ఉంటుంది మహా. రమ్య మహాని పట్టుకుని నిలబడి ఉంటుంది. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఇంకా అక్కడ అందరూ కూడా ఈ రాజ్యాభిషేకం జరగదని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారిగా రాజపురోహితుడు గారి చుట్టూ శూన్యం కనిపిస్తుంది. జాను అంటూ జాను దగ్గరికి వెళ్తాడు చంద్రశేఖర్. నీకు మహాను చెప్పాను కదా, నీ చెల్లి అని అంటాడు. హా అంటూ తలూపుతుంది జానకి. హా తను రామ్, అభిరామకృష్ణ అంటూ రామ్ని చూపిస్తాడు. అభిరామకృష్ణ అంటూ రామ్ని చూస్తుంది జానకి. మహాని చెల్లెలు తన భర్త అని చెప్తూ ఉంటే షాక్ అయి చూస్తాడు రామ్ కళ్ళు పెద్దవి చేసుకుని. ఒక్కసారిగా జానును అలా చూసి రామ్లో చలనం చచ్చిపోతుంది. తన గుండె గట్టిగా రోధిస్తుంటే కన్నీళ్లతో జానకిని తన గుండెలకి హత్తుకోవాలని ఉంటుంది. కానీ కోపం తనకు కట్టలై తెంచుకుంటుంటే కోపంతో కల్లరి చేస్తాడు రామ్. ఎదురుగా ఇంతటి పరోక్షంగా కారణమైన వ్యక్తిని చూసి తన ముందుకు వెళ్ళబోతుండగా రామ్ అంటూ రామ్ని పట్టుకుంటాడు రాఘవ్. రామ్ నువ్వాగు అంటాడు. రామ్కి కన్నీరు ఆగడం లేదు, కోపం కట్టెలుగా తెంచుకుంటుంది. అందరూ రామ్నే చూస్తూ ఉంటారు. మహా రామ్ ప్రవర్తనకి కంగారు పడుతుంది. తనకేం చేయాలో అర్థం కావడం లేదు, ఏడుస్తూ చూస్తూ ఉంది. రామ్ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తాడు రాఘవ్. రామ్ గదికి తీసుకుని వెళ్తాడు రాఘవ్. రామ్ ఏం చేస్తున్నావు నువ్వు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ రామ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతలో కంగారుగా పరుగున వస్తుంది మహా. రామ్ అంటూ రామ్ని చూసి డోర్ క్లోజ్ చేసేస్తుంది. రామ్ ఏంటిది, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంది. లేదు మహా, ఈరోజు వాడు నా చేతిలో చావాలి. ఇదంతా జరగడానికి జాను పరిస్థితి ఇప్పుడు ఇలా అంటూ జానకిని తను చూసి భయపడ్డం గుర్తుకొచ్చి కన్నీళ్లతో ఒక్కసారిగా మహాని గట్టిగా హత్తుకుంటాడు. రామ్ని పట్టుకొని ఏడుస్తుంది మహా. ఇంకొక వైపు జాగ్రత్తగా జానకిని పైకి తీసుకుని వెళ్తాడు వంశీ. వంశీతో పాటు చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లు కూడా. వారి వెనక మిగతా కుటుంబం కూడా. సీతాదేవి ఇంకా పురోహితుడు గారు అక్కడే నిలబడిపోతారు. ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అంజలిదేవి. అంజలిదేవి వెనక జయకృష్ణ ఇంకా సునయనులు కూడా. రాజమాత అంటారు రాజపురోహితుడు గారు. రాజపురోహితుడు గారిని చూస్తుంది సీతాదేవి. అసహనంగా అక్కడ కుర్చీలో కూర్చునిపోతుంది. 50 ఏళ్ల అజ్ఞాతవాసం, నిరీక్షణ అంతా కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఎప్పటికీ రామ్ రాజ్యాభిషేకం జరగదు అంటూ కన్నీరు కారుస్తుంది సీతాదేవి. జరుగుతుంది రాజమాత అంటారు రాజపురోహితుడు గారు. ఎలా అన్నట్లు చూస్తుంది సీతాదేవి. ఇంకా సమయం మించిపోలేదు, అమృత గడియలు దాటిపోయినా శుభ గడియలు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఇంకా పూర్తి కాలేదు. ఈలోపే రామ్ రాజ్యాభిషేకం జరిగితే ఇంకా ఏమీ కాదు అని అంటాడు. సీతాదేవి అసహనంగా చూస్తూ ఉంది. లేదు పురోహితుడు గారు, రామ్ ఇదంతా చేసే స్థితిలో లేడు. జానకిని చూసి వాడు పూర్తిగా కూలిపోయాడు అంటూ నీరు కారిపోతుంది. కానీ రాజమాత, మనం రామ్తో మాట్లాడి చూడాలి. ఇది సింహగిరి ప్రజల జీవనానికి సంబంధించింది. మనం ఒక్కడుగు వెనక్కి వేసినా వీరి జీవితం నాశనం అవుతుంది అంటాడు. ఆలోచనలో పడుతుంది సీతాదేవి. రామ్ గదిలో మహాని హత్తుకొని ఉంటాడు. అసలు వాడికి నా ఆస్తే కావాలంటే వాడు ఎంత కావాలంటే అంత ఇచ్చేవాడిని. నా వలన జానుని ఇలా చేస్తాడు, ఇదంతా వాడి వలని అంటూ మహాకి దూరం జరిగి, రాఘవ్ నేను వాడితో మాట్లాడతాను, వాడికి కావాల్సింది నా ఆస్తి అయితే మొత్తం తనకిచ్చేస్తాను, ఇదంతా ఆపేస్తాడు కదా, నా వలన మళ్ళీ ఇంకొకరు ప్రమాదంలో పడరు అంటూ వెళ్ళబోతుంటే, మరి వాడి వెనక నుండి ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎలా తెలుసుకుంటావు రామ్ అంటాడు రాఘవ్.
అక్కడే ఆగిపోతాడు రామ్. నువ్వేమనుకుంటున్నావు? వాడికి ఆస్తే కావాలనిపిస్తే జాను ప్లేస్లో మహానిందుకు రాణి నవ్వాలని చూస్తాడు. మహానిందుకు పెళ్లి చేసుకునేలా చేస్తారు. మహాతో జరిగిన జానకితో జరిగిన ఎవ్వరూ రాణిగా వచ్చినా ఈ ఆస్తి మహారాణికిగా చెందుతుంది. అంటే వాళ్ళకి కావాల్సింది ఆస్తి కాదు అంటుంటే వెనక్కి తిరిగి చూస్తాడు రామ్. వాళ్ళకి కావాల్సింది జాను కూడా కాదు రాఘవ్ అంటాడు రామ్. మహా ఇంకా రాఘవులు రామ్నే చూస్తారు. అవును, నువ్వే ఆలోచించు. జానునే కావాల్స్తే జాను వారి నుండి తప్పించుకొని చాలా కాలమైంది. ఇప్పటికీ ఎలా అయినా తెలుసుకొని ఉండాలి కదా. అంతెందుకు, ఇప్పుడు నేను వాడి కళ్ళల్లో జాను వచ్చిందని కంగారు లేదు, సంతోషం కనబడుతుంది. తను వచ్చిందని సంతోషం. అంటే వాళ్ళకి కావాల్సింది జాను కూడా కాదు, ఇంకా ఏదో ఉంది, మనకి తెలియంది, అంతు చిక్కంది అంటుంటే రామ్నే చూస్తూ ఉంటారు మహా ఇంకా రాఘవులు. జానకిని రూమ్లో పడుకోబెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వంశీ. చైర్లో కూర్చుని రూబిక్ క్యూబ్ని చేతిలో పట్టుకొని తిప్పుతూ తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. రామ్, నా గేమ్ ఎందుకు ఏంటి అని తల మొనకలుగా జుట్టు పీక్కొని ఉంటూ ఉంటావు. కానీ నీకు తెలిసేసరికి మొత్తం నీ లైఫే స్పాయిల్ అయిపోతుంది. నా ప్రేమ నాకు సొంతమయ్యే సమయం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా నువ్వు ఎప్పటికీ ఈ సింహగిరి ప్రజలకు రాజవి కాలేవు అంటూ నవ్వుకుంటాడు. ఇంతలో డోర్ తట్టిన సౌండ్ రావడంతో డోర్ వైపే చూస్తాడు వంశీ. ఎదురుగా తననే చూస్తూ వస్తున్న వ్యక్తిని చూసి నవ్వుతాడు వంశీ. వాసు అంటూ లేచి నిలబడి ఒకరినొకరు హత్తుకుంటారు. ఇద్దరు దూరం జరిగి ఒకరినొకరు చూసుకుని తమ ప్లాన్ని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటారు. రియల్లీ గ్రేట్ జాబ్. ఒక్క దెబ్బతో రాజమాత రాజపురోహితుడు గారి చిరకాల వాంఛ నాశనమైంది అంటూ నవ్వుకుంటారు. నిజంగా రామ్ని చంపను అంటే ఎందుకో అనుకున్నాను. ఈరోజు వాడి ఓటమి నా కళ్ళతో నేను చూస్తుంటే ఇంతకన్నా పెద్ద గెలుపు ఇంకొకటి ఉంటుందా అనిపించింది రాజా వంశీకృష్ణ. రియల్లీ గ్రేట్ అంటూ నవ్వుకుంటారు. ఇంకొక వైపు రాఘవ్ ఇంకా రామ్లో నిద్రపోతున్న జానకిని చూస్తూ ఉంటారు. జానకిని ఒళ్ళో పెట్టుకుని పడుకోబెడుతుంది రాజేశ్వరి. మహా తన పక్కనే కూర్చుంటుంది. ఏం చేశాను వాడికి? చిన్న వయసు నుండి బావమర్దిలా కాదు, తమ్ముళ్ళలా చూసుకున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. అన్ని విషయాలు వాడితో షేర్ చేసుకున్నాను. జాను అంటే నా ప్రాణమని, తనని ప్రేమిస్తున్నానని మొదట చెప్పింది కూడా వాడికేరా. అలాంటి వాడు మనసులో ఎంత విషం పెట్టుకుని జానుకి చివరికి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. వాడిని ఆ రోజే చంపేసేవాడిని. అత్తమ్మ మామయ్యని చూసి, ఈ కుటుంబాన్ని చూసి నా కోపాన్ని కూడా అణిచిపెట్టుకున్నాను రా. వాడి ద్వారా తెలుసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఈలోపే ఇదంతా అంటూ రాఘవ్ని హత్తుకొని కన్నీళ్లు కారుస్తాడు. రాఘవ్, వాడు ఎక్కడున్నాడో తెలుసుకో. వాడు ఏం చేస్తున్నాడో వాడి ఫోన్ కాల్ రికార్డ్స్ చూడు. తొందరలో వాడు ఆ సెకండ్ సిమ్ని గదిలోనే మర్చిపోయాడు కదా, త్వరగా ఆ నెంబర్తో తెలుసుకోవచ్చు కదా అంటూ కళ్ళెర చేస్తాడు. మా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు రామ్. రేపటికల్లా మనకు తెలుస్తుంది, డోంట్ వర్రీ అంటాడు రాఘవ్. వంశీ ఇంకా వాసులు గెలిచిన సంతోషంలో ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి కాల్ చేయలేదు, మాట్లాడటం కుదరలేదు. నువ్వేం చేయబోతున్నావో అర్థమయ్యేదే కాదు. కానీ ఆఖరి నిమిషంలో జానకిని తీసుకొని వచ్చి రాజతిలకం ఆపేశావు. నిజంగా వెల్ డన్ అంటాడు వాసు. ఇంత చేసింది వాడిని వదలడానికి కాదు కదా, కానీ నువ్వెందుకు నీ నెంబర్తో కాల్ చేశావు అంటూ కోప్పడతాడు వంశీ. పొరపాటున నా సిమ్ ఇంట్లో వదిలేశాను, అందుకే. తర్వాత గుర్తుకొచ్చింది. నా మొబైల్తో కాల్ చేసి ఎంత పెద్ద తప్పు చేశాను. అయినా నో ప్రాబ్లం వంశీ, నువ్వు కూడా సెకండ్ సిమ్నే కదా యూజ్ చేసేది. రైట్, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఒకే ఒక్క పని ఉంది అంటూ ఊహల్లో తేలిపోతాడు వంశీ. ఏంటి, నీ ప్రేమను తలుచుకొని నవ్వుకుంటున్నావా? నా ప్రేమ నాకు సొంతమయ్యే సమయం చాలా దగ్గరలోనే ఉంది. మరి నా సంగతి అంటాడు వాసు. ఎంత చేసింది రామ్కి సొంతం కావాల్సిన ఆస్తి కూడా నాకు అందాలనే కదా. చిన్నప్పటి నుండి అమ్మమ్మ మాకు చెప్తూ ఉండేది రామ్ వారసుడని. కోపం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. నేను ఆ ఇంటి కొడుకునే. అయితే ఏంటి, కూతురుకు పుడితే? అదే, వాడు పుట్టకపోతే కూతురు కొడుకుగా ఆ సంబంధం మొత్తానికి నేనే వారసుని అయ్యేవాణ్ణి. కానీ కాలేదు. అందుకే వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే అందులో సగం నాదవుతుందనుకున్నాను. కానీ మా నిశ్చితార్థం అయిన తర్వాత తెలిసింది ఈ ఆస్తి అంతటికీ అసలైన వారసులు కోడలు అవుతుందని. కోడలుగా వచ్చేది రమ్యకెందుకు ఆస్తినిస్తుంది? అంతేకాకుండా నాకు సగం కాదు, జగదీష్ కృష్ణ సంపద నాది కావాలి, పూర్తి నా ఆస్తి కావాలి. ఈ అధికారం ఇవన్నీ నాకు అవసరం లేదు. డబ్బుంటే ఈ లోకం మొత్తం నాదే అనుకునేవాణ్ణి. అందుకే రాజపురోహితుడు గారు వచ్చినప్పుడు నీ గురించి తెలుసుకున్నాను. ఆయనకి తెలియకుండా ఆయన బుక్లో ఉన్న నీ నెంబర్ తీసుకున్నాను. కాల్ చేసి నీకు విషయం చెప్పాను. కానీ నువ్వు వచ్చి వాడిని చంపకుండా ప్రేమ అన్నావు. సరే, దీనివల్ల ఏదైనా లాభం ఉండొచ్చని నీకు సహాయం చేశాను. అందుకు నీకు నష్టం కలగదు అంటాడు వంశీ. నీకు జగదీష్ కృష్ణ ఆస్తి కావాలి, నాకు అధికారం కావాలి, ఆధిపత్యం కావాలి.
నా ప్రేమ నాకు కావాలి, అంతకన్నా కూడా వాడు ఆ రామ్ మీద పంతం, అది గెలవాలి. అందుకే కదా వాడిని చంపకుండా ఇదంతా చేసింది అంటూ నవ్వుకుంటారు ఇద్దరు. నిద్రపోతున్న జానకిని చూస్తూ తన గదిలోకి వస్తాడు రామ్. తనని చూస్తూ కన్నిటిని జారవిడుస్తూ చూస్తూ ఉంటే చంద్రశేఖర్, రాజేశ్వరి ఇంకా మహాల్ చూసి నిలబడతారు. రామ్ని చూసి అందరూ బయటికి వెళ్ళిపోతారు. జానకి పక్కన కూర్చుని జానకి చేతిని పట్టుకుని కన్నీరు కారుస్తాడు రామ్. జాను, ఏమైంది, ఎందుకు ఇదంతా జరిగింది అని ప్రశ్నలు నిన్ను అడగాలనుంది. నిన్ను నా గుండెలకి హత్తుకొని ఏడవాలనుంది. కానీ నేనెవరో కూడా అంటూ బాధపడుతూ ఉంటే రామ్ని చూసి ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోతుంది మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు. సీతాదేవి ఇంకా ఆలోచనలో మునిగిపోతుంది. ఏం చేయాలి, రామ్ ఇప్పుడు దీనికి అంగీకరిస్తాడా లేదా అన్న ఆలోచనలు తలమునకలవుతూ ఉంటుంది. వాసు, వంశీలు రామ్ రాజ్యాభిషేకం ఆగిపోయిన సంతోషంలో ఉంటారు. ఇంతలో రాజమాత అంజలిదేవి రావడంతో లేచి నిలబడతారిద్దరు. అంజలిదేవిని చూసి వాసు వెళ్ళిపోతాడు. అంజలిదేవి వంశీని దగ్గరికి తీసుకుని మెచ్చుకుంటూ ఉంటుంది. శబాష్ వంశీకృష్ణ, మంచి పాచిక వేశారు. రాజంటే తన తెలివితేటలతో పావులు తిప్పగలిగేవాడు అయ్యుండాలి, మీలా వాడిలా ఏడుస్తూ ఉండేవాడు కాదు అని నిరూపించారు. వంశీ నవ్వుతూ చూస్తాడు. ఇంకా ఆట మిగిలే ఉంది రాజమాత. వాడు ఎదురుగా నిలబడి నాకు సొంతమైన దానిని నా సొంతం చేసుకున్న రోజు, ఆ రోజు అసలైన గెలుపు నాది అంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో డోర్ తట్టిన సౌండ్ రావడంతో డోర్ వైపే చూస్తారిద్దరు. కన్నీళ్లతో వస్తారు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు. వస్తున్న ఇద్దరిని చూసి కోపం తన్నుకొచ్చి, ఎంత ధైర్యం ఉంటే మా అనుమతి లేకుండా అనేలోపే రాజమాత అంటూ ఆపుతాడు వంశీ. వంశీని చూస్తుంది అంజలిదేవి. ఇప్పుడు వాళ్ళు చచ్చి ఉన్నారు. నాకు కాబోయే అత్తమామలు. నా ముందు మీరు వారిని అవమానించకూడదు అనడంతో కోపంతో ముగ్గురిని చూసి వెళ్ళిపోతుంది అంజలిదేవి. రండి మామయ్య అంటాడు వంశీ నవ్వుకుంటూ. మళ్ళీ మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టారు, ఎలా ఉంది అత్తమ్మ అని అంటుంటే, కూతుళ్ళ జీవితం నరకయాతనలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు అది స్వర్గమైన నరకమే. ఇది అంటూ చుట్టూ చూసి, ఇది ముందే నరకం, ఇప్పుడు ఇది నిప్పుల కుంపటిలా కనిపిస్తుంది. నా కూతుర్లు ఇందులో కాలి బూడిదవుతుంటే చూసి కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం అంటూ చేతులు జోడించి కన్నీళ్లు కారుస్తుంది రాజేశ్వరి. నీకు ఇంతకన్నా ఎలా అడగాలో తెలియడం లేదు. నా కూతుల్ని వదిలేయి, వారి భవిష్యత్తుని నాశనం చేయకు అంటూ కన్నీళ్లు కారుస్తుంటే చంద్రశేఖర్ కూడా ప్రాధేయపడతాడు. ఏంటత్తమ్మా ఇది అంటూ చేతులు దించుతాడు వంశీ నవ్వుకుంటూ. మీరు నా మేనత్త, మేనమామలు, ఇంకా కాబోయే అత్తామామలు కూడా. ఇలా నా ముందు చేతులు జోడించడం ఏం బాలేదు. మీరు కూర్చోండి, మీకు సేవలు చేసుకుని తరించే భాగ్యం నాకు ఇవ్వండి అంటాడు వంశీ. వంశీ, నువ్వెలా చెప్తే అలా చేశాం. నువ్వు చెప్పినట్లే రామ్ ముందు చెప్పాం. నువ్వు కోరుకున్నట్టే రామ్ రాజ్యాభిషేకం ఆగిపోయింది. ఇంకా ఎందుకు ఇదంతా? వాళ్ళని వదిలేయి, ఎవ్వరూ నీ జీవితానికి అడ్డుగా రారు, వదిలేయి అంటూ ప్రాధేయపడతాడు. మామయ్య, రామ్ రాజ్యాభిషేకమే ఆపాలంటే ఇదంతా నేను చెయ్యాలా? వాడిని చంపడానికి ఒక్క నిమిషం పని నాకు. కానీ ఏ రోజైతే నా ఇంటి మహారాణిని చూశానో ఆ రోజే ఆ రామ్ని కూడా మర్చిపోయాను నేను. మీ అమ్మాయి, అదే నా మరదల మీద పిచ్చి ప్రేమతో అంటుండగా ఒక్కసారిగా వంశీ చెంప చెల్లుమంటుంది. చెంప మీద చేయి పెట్టుకుని షాక్ అయి చూస్తాడు ఎదురుగా. కోపంతో రగిలిపోతూ ఉంటుంది మహా. షాక్ అయి చూస్తారు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు. మహానే చూస్తాడు వంశీ. ఆపకుండా వంశీ చెంప పగలు కొడుతూనే ఉంటుంది. కొట్టి కొట్టి అలసిపోతూ ఉంటుంది. మహాని పట్టుకుంటాడు చంద్రశేఖర్. తన తండ్రిని పట్టుకుని ఏడుస్తుంది మహా. ఇతని వల్లనే కదా నాన్న ఇదంతా కూడాను. ఏం చేశాడు నాన్న? మీరు ఇతనికి భయపడుతున్నారంటే ఏం చెప్పి మిమ్మల్ని అంటూ కోపంతో కళ్ళెరజేసి చూస్తుంది వంశీ వైపు. ఏం కావాలి నీకు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు చెప్పు అంటూ వంశీ కాలర్ పట్టుకొని కోప్పడుతుంది. మహా చేతి దెబ్బను తన చెంపను తగలడంతో మహా సంతోషంతో చూస్తూ ఉంటాడు. మాట్లాడు అంటూ ఆవేశంతో ఊగిపోతుంది మహా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతుంది. మహా అంటూ మహా చేతిని పట్టుకోవాలని చూస్తాడు వంశీ. ఛీ అంటూ దూరం జరుగుతుంది మహా. మహా, నాకేం కావాలో నీకు తెలుసు. ఇక్కడికి వచ్చిన రోజే నీకు చెప్పాను అంటాడు వంశీ. కోపంతో ఊగిపోతుంది మహా. నీకు కూడా చెప్పాను, నా ప్రాణం పోయినా నేను నీకు సొంతం కాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది అదే సమాధానం అంటూ కోపంతో ఊగిపోతుంది మహా. మరి మీ అక్క ప్రాణం పోతే అంటాడు వంశీ. కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది మహా. చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వరి కూడా. నిన్ను అంటే మళ్ళీ కొట్టబోతుంటే రాజేశ్వరి ఆపుతుంది మహాని. రాజేశ్వరి మహాని ఆపడంతో కళ్ళెర చేస్తాడు వంశీ. చంద్రశేఖర్ రాజేశ్వర్లు బయటికి వెళ్ళిపోమంటాడు.
షాక్ అయి చూస్తారు ముగ్గురు. చూడండి, నేను నా మహారాణితో మాట్లాడాలి. మా మధ్య మీరు ఏ విధంగా అడ్డుపడినా ఏం జరగబోతుందో మీకు తెలుసు అంటుంటే ఆవేశంతో చూస్తుంది మహా. వంశీ మహా కొట్టినందుకు తన తరపున మేం అని అంటుంటే వెళ్ళండి అంటూ కోపంతో ఊగిపోతాడు వంశీ. వంశీని మహాని చూసి వెళ్ళలేకపోతూ ఉంటే వెళ్ళండి నాన్న అంటుంది మహా. మహా అంటారు. నాకేం కాదు నాన్న, మీరు వెళ్ళండి, అక్క దగ్గరుండండి, తనను వదలకండి అంటూ పంపించేస్తుంది. ఇద్దరు మౌనంగా వెళ్ళలేక వెళ్తారు. పర్వాలేదు, నా భయం కంటే కూడా నీ మీద ప్రేమే ఎక్కువే. ప్రతి తల్లిదండ్రులు భయపడేది ఆ బిడ్డల కోసమే. నువ్వు అది యూజ్ చేసుకున్నావు, కానీ అది నేను ఎప్పటికీ జరగనివ్వను. ఎప్పటికీ నేను నీ సొంతం కావడం జరగదు అంటుంది కోపంతో చూస్తూ. వంశీ నవ్వుతూ నీ కోపం, ఆ పొగరు ఇవే నిన్ను నా ప్రాణం అయ్యేలా చేసింది అంటాడు. ఆవేశంతో చూస్తుంది మహా. నువ్వేమనుకుంటున్నావు? ఇంత చేసి నేను నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నిన్ను సిగ్నల్లో మొదటిసారి బైక్ మీద చూసినప్పుడు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఎంత అంటే నీ మత్తు నా ఒంటికి ఒక వ్యసనం అయ్యేంత. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చిన పని కూడా మర్చిపోయేలా చేస్తావు. నిన్ను ఫాలో అవుతూ నీ ఇంటి వరకు వచ్చినా నాకు నీ కుటుంబం ఎవరో తెలిసింది. ఇంకా నా సంతోషం రెట్టింపయింది. నువ్వు నా మరదలివని తెలిసి నేను నీ భావనిని. ఆ మాట నాలో నాకే ఒక ఉత్సాహాన్ని పెంచింది. వెంటనే నేను రాజమాతకి చెప్పాలని చూశాను. పెళ్ళంటూ చేసుకుంటే అది మహానే, నా ఇంటి మహారాణి అంటూ అతి ఆనందంతో నవ్వుతూ ఉంటే చిరాగ్గా చూస్తుంది మహా. కానీ ఒక్క క్షణం ఆగాను. ఎందుకంటే రాజమాత దృష్టిలో మీ అమ్మగారు అదే, మా అత్త అంటే కోపం, చంపాలనంత కోపం. వారిని ఒప్పించాలని చూశాను. అదే సమయంలో నాకు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందంటూ కాల్ చేశారు రాజమాత. ఆవిడికి విషయం చెప్తే నా మీద కోపడ్డారు. ఎలా అయినా ఆమెను ఎందుకు అంగీకరించేలా చేయాలి అంటే ఏం చేయాలా అని ఆలోచించాను. నేను మళ్ళీ సింహగిరి వచ్చాను. రాజమాతను ఒప్పించాను. నీ తల్లిదండ్రులను క్షమించేలా చేశాను. కానీ మీ నాన్నని కలవలేదు. ఎందుకంటే అప్పటికే జానకి పెళ్లి అభిరామకృష్ణతో నిర్ణయం అయిపోయింది. నీకు మీ అక్కన్న అభిరామకృష్ణ అన్న చాలా ఇష్టం. ఎంతంటే నీ అక్క కోసం నువ్వేదైనా చేస్తావు, అలాగే ఆ రామ్ కోసం కూడా. కానీ ఆ రామ్ని చంపితే నాకు నువ్వు దక్కవు. ఎందుకంటే నీ పొగరు నాకు తెలుసు. ఒక్కసారి నువ్వు కాదంటే దానిని నువ్వు కన్నెత్తైనా చూడవు. మరి నన్నెలా ఒప్పుకుంటావు అనిపించింది. అందుకే నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాను. నాకు నువ్వు కావాలి. ఆ సింహగిరి ప్రజలపై అధికారం కూడా కావాలి. కానీ ఎలా? రామ్ని చంపినా నువ్వు నాకు అందం అనిపించింది. అందుకే ఈ గేమ్ ఆడాను. నువ్వే నా ముందుకొచ్చావు ఇప్పుడు అంటూ నవ్వుతాడు వంశీ. ఛీ, నీది ఒక ప్రేమేనా? ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు. కానీ నువ్వు? నేను కూడా నరకం అనుభవిస్తున్నాను నా ప్రేమను వాడి కౌగిల్లో చూసి. వాడి గదిలో నువ్వు నిద్రపోతే ఇక్కడ నా రక్తం మరిగిపోతుంది. ఎంతైనా రాజవంశ రక్తం కదా. కానీ ఈ ఆస్తిని నీ పేరు మీదకి రావాలంటే ఇది తప్పదు. నీ పెళ్ళి వాడితో తప్పదు. వాడికి కావాలనే కోపం తెప్పించాను. నాకు తెలుసు వాడిని ఎవరైనా మోసం చేశారంటే వాళ్ళని క్షమించడు. అలా అని ఒక అమ్మాయిని అవమానించే గుణం వాడిది కాదు. ఏం చేస్తాం చెప్పు? రాజా రామకృష్ణ గారి రక్తం కదా. అందుకే వాడి కోపాన్ని రెచ్చగొట్టాను. నీతో పెళ్లి జరిగేలా చేశాను. కానీ ఆ కోపం అలానే ఉంటే వాడు ఎప్పటికీ నిన్ను మహారాణి చేయడానికి ఒప్పుకోడు. అందుకే కావాలని ఆ పాయసంలో నేనే బల్లిని వేయించాను. సమయానికి అది కింద పడేలా చేశాను. నువ్వు వాడికి ఏమవుతుందో అన్న భయంతో వాడి పాయసం తోసి పారేశావు. వాడు అందరి ముందు నిన్ను కొట్టాడు. నీకు తెలీదు, వాడు నిన్ను కొట్టిన ఆ క్షణం నేను ఎంత నరకం అనుభవించాను. కానీ వాడు అందరి ముందు కొడితేనే కదా వాడిని అందరూ ఎందుకు ఇలా చేస్తున్నాడో అడిగేది. అదే జరిగింది. అందరి ముందు అప్పటి వరకు తన మనసులో ఉన్న తన బాధనంతా చెప్పేశాడు. అందుకే నువ్వు జానకి వాడిని ఎంత ప్రేమించిందో చెప్పగలిగావు. వాడికి నీ మీద చాలా నమ్మకం ఉంది. అందుకే నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మాడు. ఒకవేళ అదే ఆ జానకి, అదే మీ అక్క జానకి మీద ప్రేమతోనే కావచ్చు. కానీ వాడి ప్రేమ గట్టిదని నీ మాటని నమ్మాడు. వాడిలో వాడు నీ పట్ల పశ్చాత్తాపం చెందేలా చేశాను. నా మెయిన్ ఉద్దేశమే అది. జీవితాంతం వాడు అదే పశ్చాత్తాపంతో బతకాలి. వాడి వలన ఇద్దరు అమ్మాయిల జీవితం నాశనం అవుతుందన్న పశ్చాత్తాపం వాడిని కృంగదీయాలి. పశ్చాత్తాపం వాడు ఈ రాజరికం, అధికారాలు ఇవన్నీ అస్సలు పట్టించుకోడు. జానకి మీద పిచ్చి ప్రేమ, నీ పట్ల వాడి పశ్చాత్తాపం వాడిని బ్రతకనివ్వకూడదు. అలానే వాడు చావకూడదు. వాడికంటూ కూడా ఒక లక్ష్యం కావాలి కదా. అదే జానకిని వెతకడం. అలిసి వేసారిపోయి వెతకాలి వాడు. కానీ వాడికి ఏ నిజం తెలియకూడదు. అందుకే వాడి కళ్ళ ముందు సాక్ష్యాలు ఉంచినట్టే ఉంచాను. కానీ అవి అందనివ్వలేదు. అదే సమయంలో నిన్ను మరలా సేఫ్గా మీ నాన్నకి అప్పగించాలన్న మాట నిలబెట్టుకున్నాను.
వీటన్నిటి మధ్యలో వాడు ఇంకేం రాజ్య అధికారం వైపు ఆలోచన చేయగలటి చెప్పు. ఇన్ని వాడి మధ్యలో సృష్టించాను, కానీ వాడు నిన్ను మహారాణి చేసే సమయానికి ఏదైనా చేయగలడు. అదే రాజమాత అడ్డుపడితే వాడు ఏమీ చేయలేడు. రాజమాత తన కుటుంబ పద్ధతుల కోసం ఏమైనా చేస్తారు, కానీ అంతకంటే ముందు తన మనవడు మనసు కోసం కూడా ఆలోచిస్తుంది. అందుకే మీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసింది. కానీ పిచ్చి రాజమాత కదా అంటూ నవ్వుతాడు. నేను అలా ఎలా జరగనిస్తాను చెప్పు. నాకు మీ ఇద్దరి మీద చాలా నమ్మకం ఉంది. ఎంతైనా అక్క కోసం నువ్వు నా జాను అంటూ వాడు. మీరు మీ మనసులో ఎప్పుడు ఒకరిపైన ఒకరు ప్రేమ అనే ఆలోచన కూడా రానివ్వరు. ఒకవేళ వచ్చినా నాకే నష్టం లేదు. ఇంకొకసారి వాడి మనసు విరుగుతుంది. నువ్వు ఎప్పటికైనా నా సొంతం మాత్రమే. నువ్వు ఒప్పుకోకపోయినా అదే జరుగుతుంది. నిన్ను గాని ప్రేమిస్తే ఈసారి పూర్తిగా పిచ్చివాడైపోతాడు. అందుకే నిన్ను వాణ్ణి ఒక్క గదిలోనే ఉండనిచ్చాను. నేను కోరుకునే సమయం వచ్చింది. నువ్వు మహారాణిగా నీ బాధ్యతలు తీసుకున్నావు. ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చింది. ఇంకా వాడి రాజ్యాభిషేకం ఆగాలి. నువ్వు నా సొంతం కావాలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.